ఆశీర్వాద కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ అలాడ్, అందరికీ ప్రైజ్ అలాడ్. దూరమైన భారమైన దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని కిలోమీటర్లు ప్రయాణం చేసి కాలినడకలో, బస్సులో, ఆటోలలో, టూ వీలర్లలో ఆ టేబుల్ జారుతుంది, తీసి కింద పెట్టండి. ఆటోలలో, కార్లలో వేవేల ప్రయాసపడి మీరు దేవుని మందిరానికి వస్తున్నారు. నిశ్చయంగా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోన్లోని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గొప్ప కార్యాలు మీ ఎడల నా దేవుడు జరిగించునుగాక. ఊహకులకు అందరి ఉన్నతమైన కార్యాలు మీ కుటుంబం ఎడల నా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పండి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుడి నెల మనకిచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యం యొక్క మధ్య భాగము. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. హల్లెలూయా. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవుని వాక్యము ఒక అద్భుతమైన మాటలుంటాయి. ఇక్కడ దేవుని వాక్యం ఒక అద్భుతమైన వాక్కు మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నీ కోసం, నా కోసం తన ధననిధిని తెరుస్తాను అంటూ ఉన్నారు. ధననిధి అంటే ఎందరికి ఆశ లేదు చెప్పండి. అనగానే ఎంత ఆశనో తీరుస్తారు. మీ ఆశలన్నీ సిద్ధింపచేయునుగాక, మీ కోరికలన్నీ నెరవేర్చునుగాక. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇంచుమించు ఒక 20 ఆశీర్వాదాలు, 20 దీవెనలు ఉంటాయి. కానీ అదే 20 ఇంటూ ఎన్ని వస్తాయో 114 శాపాలు కూడా ఉంటాయి. చెప్పనా శాపాలు? వద్దులే. దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. తన ప్రజల్ని కేవలం దీవిస్తూనే ఉంటారు ఆయన. శపించే దేవుడు కాదు. ఆనాడు ఆదాము అవ్వ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినా కూడా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినా కూడా దేవుడు భూమిని శపించారే కానీ మానవుని ఎప్పుడు ఎక్కడ శపించలేదు. నోవాహు తాగి బెడ్ మీద పడుకొని ఒంటి మీద సోయి లేకుండా, బట్టలు లేకుండా తాగుబోతులా పడుకుంటే తానే తన పిల్లల్ని శపించుకున్నాడు కానీ దేవుడు నోవాహుని శపించినట్టుగా మనం చూడలేదు. అందుకే దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. కేవలము తన ప్రజలను దీవించమనే మోషేతో అన్నారు. నీవు నా ప్రజల మీద నీ వాక్కుని ఉచ్చరించు, వారు దీవించబడతారు. నీవు నా ప్రజల మీద నేను చెప్పబోయేటువంటి ఆశీర్వచనములు ఉచ్చరించు, వారు ఆశీర్వదించబడతారు అని అన్నారు. పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే
ఇవాళ వాక్యం వాడి వేడిగా పోబోతూ ఉంది. అంతా ఇంత కాదు. ఎంత శ్రద్ధగా ఆలకిస్తే అన్ని దీవెనలు పొందుకోబోతున్నారు. ఏ ఒక్క క్షణం మీరు పెడచెవిన ఉన్నా కూడా వాక్యంలో రావాల్సిన దీవెనలు కోల్పోతారు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దీన్ని రాసేటప్పుడే నా చేతులు షివరింగ్ అవుతూ ఉన్నాయి. చివరి మాటలు రాసేటప్పుడు నా వెన్నుముక్కల వణుకు పుట్టింది. అన్ని దీవెనలు ఉన్నాయి దీంట్లో. ఆ దీవెనలు ఎలా పొందుకోవాలో కూడా నా దేవుడు నాకు క్లుప్తంగా దీంట్లో చూపించాడు. అవన్నీ మీకు తెలియజేయమనే. కాబట్టి ఏ ఒక్క మాట కూడా మిస్ కాకుండా రాసుకునే వాళ్ళు రాసుకోండి. మరలా ఈ వాగ్దానాన్ని ఇంటికెళ్ళి చదివి మరలా చదివి ఈ నెలంతా ఇంచుమించు రోజుకి 3 సార్లైనా, రోజుకి 3 సార్లైనా, 30 రోజులకి 90 సార్లైనా, కనీసం 100 సార్లైనా ఈ వాగ్దానాన్ని ఉచ్చరించి మీరు ప్రార్థన చేసినట్టయితే ఈ వాగ్దానము మీ ఎడల నెరవేరుతుంది. ఎంతమంది 100 సార్లు ప్రార్థన చేస్తారు, ఉచ్చరిస్తారు వాగ్దానాన్ని? ఉచ్చరిస్తారా? మనకు వచ్చిన ప్రతి నెల వాగ్దానాన్ని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారా? చేస్తే మాకు ఈ పరిస్థితి ఎందుకనా? ఇప్పుడు వింటాము, మర్చిపోతాం. మరలా ఎప్పుడో నువ్వు జ్ఞాపకం చేసినప్పుడు కనీసం నేను మీకు మధ్యలో మీరు నాతో ప్రార్థన చేయించుకుంటారు ఫోన్లో. నేను వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు తెలుసా? నేను ఒక కుటుంబానికి గత నెలలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇంచుమించు 3 సార్లు ఎత్తిపట్టి ప్రార్థన చేశా. ప్రభువా, భూమి ఆకాశమును సృజించిన యెహోవా, ఆకాశము నీది, భూమిని నీవు నరులకు ఇచ్చి ఉన్నావు. ఈ కుటుంబానికి ఒక 100 గజాల స్థలం లేదంట ప్రభా, నువ్వు భూమిని ఇచ్చానన్నావు కదా, అనుగ్రహించు ప్రభా అని ఇంచుమించు 3 సార్లు వారు నాతో ప్రార్థన చేయించుకున్నారు. సరిగ్గా 28వ తారీఖు రోజు వాళ్ళొక 150 గజాల స్థలం కొనుక్కున్నారు. మన జీవితాల్లో వాగ్దానం నెరవేర్తలేదు అంటే మీరు దాన్ని ఉచ్చరిస్తలేరు. వాళ్ళు నాతో చెప్పే మాట ఏంటంటే, అన్నా నీవు పలికిన మాటలు అలాగే మరలా దేవునికి మేము అప్పచెప్తా ఉన్నాం. మాకు లోతైన ప్రార్థనలు ఎలాగో రావు, మా జీవితాలకు లోతైన ప్రార్థనలు ఎలాగో రావు. ఉదయం లేస్తే సాయంకాలం దాకా గొడ్డులా కష్టపడమే మా పని, కానీ మా బ్రతుకులకు ఎప్పుడు లోతైనటువంటి ప్రార్థనలు రావు. రావని ఎందుకు అనుకోవాలి? నేర్చుకుంటే వస్తుంది. ఆసక్తి ఉండాలి, ప్రార్థన నేర్చుకోవాలి, లోతైనటువంటి ప్రార్థన నేర్చుకోవాలి, బలమైనటువంటి ప్రార్థన నేర్చుకోవాలి. నా ప్రార్థన కూడా దేవుడు సమాధానం ఇవ్వాలి అని ధైర్యముతో నువ్వు నేర్చుకోవాలి. ఇస్తాడు. ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థన మనవులను ఆలకించే దేవుడు, వెనువెంటనే సమాధానం ఇచ్చే దేవుడు అని నువ్వు విశ్వసించి ప్రార్థన చేయాలి, నమ్మి ప్రార్థన చేయాలి. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. మన యేసే శిష్యులు దాన్ని చూశారు. చూసి ఏటో కొత్తగా నేర్పిస్తున్నాడు ఈ యోహాను, ఏంటి అసలు మ్యాటర్ అనుకొని దగ్గరికి వెళ్ళి చూశారు. చూస్తే బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు, ఎలా ప్రార్థన చేయాలో. ఇక వీళ్ళు వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా, బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు, నీవు కూడా మాకు ప్రార్థన నేర్పివా? నీవు కూడా మాకు ప్రార్థన నేర్పివా అనగానే యేసు ప్రభు వెంటనే శిష్యులకి కాదు కూడదు అని ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పించారంట. ప్రార్థన వారితో పాటు వారికి ప్రార్థన ఇచ్చి, ప్రార్థన అంశాలను ఇచ్చి, వారికి ప్రార్థన నేర్పించి, వారి ప్రార్థన అంశంలో వారిని నడిపించారంట. గెత్సమనే తోటలోకి వెళ్ళినప్పుడు, ఎరా ఒక్క గడియైనా ప్రార్థన చేయరారా,
గెత్సమనే తోటకు నిజంగా వెళ్తే అక్కడ ప్రతి చెట్టు మనల్ని పలకరిస్తుంది, ప్రతి ఒలివ ఆకు మనల్ని పలకరిస్తుంది, ప్రతి ఒలివ కొమ్మ మనల్ని పలకరిస్తుంది. మీ యేసయ్య ఈడికి వచ్చి ప్రార్థన చేసాడని నువ్వు కూడా ఈడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? మీ యేసయ్య ప్రార్థన చేసినట్టుగా నీవు కూడా ప్రార్థన నేర్చుకుందామని వస్తున్నావా అని అన్నట్టుగా ఆ ఒలివ చెట్లు మనతోటి పలకరిస్తాయి. ఎందుకంటే ఆ చెట్ల వయస్సు ఇంచుమించు 3-4 వేల సంవత్సరాలు. ఎంత? మన యేసయ్య అక్కడ ప్రార్థన చేసింది 2023 సంవత్సరాల క్రితం. 2020 సంవత్సరాల క్రితము, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము మన యేసయ్య ఆ ఒలివ చెట్ల దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థననే నువ్వు నేర్చుకుందామని వచ్చావా అని ఆ చెట్లు పలకరిస్తూ ఉంటాయి. మీరు కూడా ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడే మీ కుటుంబాలు దీవించబడతాయి, అప్పుడే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రార్థన లేని జీవితము వల్లకాడుతో సమానం. ప్రార్థన లేని ఇల్లు సమాధుల కంటే ఘోరం. అందుకే ప్రతి ఇంట ముమ్మార్లు ప్రార్థన ఉండాలి, ప్రతి ఇంట ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి. ఆడుకునే పిల్లల్ని తీసుకొని వెనకకి వెళ్ళండి, వాడేమో ఆగడు, మీరు తీసుకెళ్ళరు. ఆడ వెనకాల ఆడుకుంటాడు, అక్కడ తీసుకెళ్ళండి. దేవుడు ఐశ్వర్య సంపన్నుడు, శ్రీమంతుడు. ఈ మన దేవుడు మన కోసం తన ధననిధిని తెరుస్తాను అంటున్నాడు. మనకి ఒక ధననిధి ఉంది, దాన్ని నీ కోసం తెరుస్తాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వాక్యంలో, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని మీకోసం తెరుస్తాను, మీకోసం తెరుస్తాను. ఇంగ్లీష్లో అయితే పరలోకమును తెరుస్తాను ఉందా? ఇంగ్లీష్లో ద హెవెన్, ఇంకో తర్జుమాలు ఉంటుంది, ఆకాశము తెరుస్తాను, పరలోకము తెరుస్తాను. ఇప్పుడు ఈ కాలంలో కాదండి, ఒకానొకప్పుడు స్త్రీల బొడ్లో ఎప్పుడు ఒక వెండి లాకర్ కీ ఉండేదా? ఎప్పుడు కోడళ్ళకి దాని మీదనే కన్ను, మా అత్త ఎప్పుడు ఇస్తుందో, మా అత్త ఎప్పుడు ఇస్తుందో, ఈ తాళం చేయకి అధికారం నాకు ఎప్పుడు ఇస్తారో అని కోడళ్ళకి ఎప్పుడు దాని మీదనే కన్ను. కూతుర్లు కూడా అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావే, పెద్ద కోడలుకా చిన్న కోడలుకా, ఎవరికిద్దాం అనుకుంటున్నావే నీ ధననిధిని, నీ బంగారాన్ని ఎవరికిద్దాం అనుకుంటున్నావే, నీ వెండిని ఎవరికిద్దాం అనుకుంటున్నావే, దాంట్లో ఒక 10% నాకు ఇయ్యే. అది కూతుర్లు కూడా, వాళ్ళకు కూడా హక్కే. కూతుర్లు కొడుకులు అందరూ సమానమే. సమానంగా ఎంచినప్పుడే నువ్వు తల్లి తండ్రిగా పిలువబడతావు. కూతుర్లకు ఒక లెక్క, కొడుకులకు ఒక లెక్క కాదు. మంచిది. దేవుడంట తన ధననిధిని మన కొరకు తెరుస్తాడంట, తన ధననిధిని మన కోసం తెరుస్తాడంట. ఎవరికి తెరుస్తాడు ధననిధి? ఎవరి కోసం తెరుస్తాడు అంటే, ఉపవసించి ప్రార్థన చేసేవారి కోసం ధననిధిని తెరుస్తాడు. రాసుకోండి. బాగా పీకల దాకా తినేసి మోకాళ్ళు కూడా ఇయ్యలేని పరిస్థితిలో పండుకొని, ప్రభువా ధననిధి తెరవా అంటే కాదు. ఉపవాసం ఉండి నీ అవసరతల నిమిత్తమై, నీ అక్కరతల నిమిత్తమై
ఉపవాసం ఉండి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ ధననిధి తెరువు నాయన, అవసరాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా, అక్రతలు ఎన్నో ఉన్నాయి తండ్రి, అన్ని ద్వారాలు మోయిపడ్డాయి ప్రభువా, ఇక నాకు శరణు నీ ధననిధి ఒక్కటే, కాబట్టి నా కోసం దాచి ఉంచిన ధననిధిని తెరువు ప్రభువా అని నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినట్టయితే ఆయన నీకోసం ధననిధిని తెరుస్తాడు, పరలోకాన్ని తెరుస్తాడు. చూడండి, కీర్తన గ్రంథము 20 అధ్యాయము 6వ వాక్యం. యెహోవా తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలమును చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. చాలమ్మా, ఎక్కడి నుంచి ఇస్తాడంట? తన పరిశుద్ధ ఆకాశమును తెరచి మనకు ఉత్తరాన్ని ఇస్తాడంట. ఎవరి కోసము? ప్రార్థన చేసేవారి కోసము. ప్రార్థన చేసేవారి కోసము తన పరిశుద్ధ ఆకాశమును తెరచి నీకు ఉత్తరాన్ని ఇస్తాడంట, సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేసేవారి కోసం తన పరలోక పరిశుద్ధ స్థలము నుండి ఆకాశము తెరచి నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు ఏదీ పొందుకోలేవు. ప్రార్థనా జీవితం లేకపోతే నీకు ఏది సాధ్యపడదు. నా భార్య ప్రార్థన చేస్తుంది కదా దివారాత్రులు, నాకు అన్నీ వచ్చేస్తాయిలే అనుకొని భర్త ధీమా. అర్థమవుతుందా? నా భర్త ప్రార్థన చేస్తున్నాడు కదా, నా భర్త కష్టపడుతున్నాడు కదా, అన్నీ వచ్చేస్తాయిలే అని భార్య ధీమా. భార్య ధీమా. ఈ ధీమాలో ఉండి 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 ఇంటికి కరువు వచ్చేదాకా చూసుకుంటారు. ఈ ప్రార్థనా జీవితం లేకుండా 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 చూసుకొని ఇంటికి కరువు వచ్చేదాకా చూసుకుంటారు. ఈ కరువు వచ్చిన తర్వాత ప్రార్థన ప్రారంభిస్తారు. అర్థమైందా? అందుకే మీరు శోధనలోకి రాకమునుపే ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా ఉండు నిమిత్తము ప్రార్థన చేయండి. ఆపద రాకముందే ఎందరు ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. ఆపద రాకముందే ఏళ్లతో లెక్క పెట్టాలి. ఇది మన జీవితం. ఆపద వచ్చేసిన తర్వాత, ప్రభువా నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు నాయన. ఆపద రాకముందే నీ గుమ్మం దగ్గర నువ్వు ప్రార్థనతో కావలి ఉండాలి. ప్రార్థన చేస్తూ నీ గుమ్మం యొద్ద నువ్వు కావలి ఉండాలి. ప్రభువా నా శక్తి సరిపోదు నాయన, ఒకవేళ నా గృహంలోకి కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం లేమి సంభవిస్తుందేమో, నా శక్తి సరిపోని వేళ నీ ఖడ్గము దూసే దేవదూతల్ని నాకు సహాయంగా పంపి ప్రభు అంటే ఆయన నీ గుమ్మముల దగ్గర ఖడ్గము దూసే దేవదూతల్ని పంపిస్తాడు. నీ మీదికి రావాల్సినటువంటి కరువు, ఇరుకు, ఇబ్బంది లేమి నీ గుమ్మం నుండి అలాగే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. నమ్మినవారు గట్టికి చెప్పలు కొడుతూ ప్రభు రామని పడదాం. హల్లెలూయా. అది ఉండదు మనకి. ఆ దరిద్రము, లేమి, కరువు, ఇరుకు, ఇబ్బందులు అన్నీ ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో టిస్టేసుకొని కూర్చునేంత వరకు, ఇంట్లో గూడు కట్టుకొని ఇంట్లో కాపురం చేసేంత వరకు మన ఒంటికి సోయి ఉండదు, ప్రార్థన చేయాలనే సోయి ఉండదు కదా. అప్పుడు సోయి వస్తుంది, అరే నా ఇంట్లో ఏదో సమస్య కలుగుతూ ఉంది, నా పిల్లలకి ఏదో సమస్య కలుగుతా, అప్పుడు ప్రార్థన ప్రారంభిస్తాం. శోధనలోకి రాక మునుపే ప్రార్థన చేయాలి, సహాయాన్ని వేడుకోవాలి. ఒకవేళ కాదు కూడదు అని ఒక శోధన నీ ఇంట్లోకి వచ్చేసింది అనుకో, దాన్ని చంపేదాకా నిద్రపోవద్దు, దాన్ని లయపరిచేదాకా నిద్రపోవద్దు, దాన్ని పుట్టింటికి పంపించేంతవరకు నిద్రపోవద్దు. దాని పుట్టిన లేదు, అంధకారం పాతాళలోకం. ఆ పాతాళలోకం పంపించేదాకా నిద్రపోవద్దు. నువ్వు బిగ్గరగా ప్రార్థన చేయాలి.
ఏడుస్తూ ప్రార్థన చేయాలి, అన్య భాషలతో ప్రార్థన చేయాలి, స్తుతిస్తూ ప్రార్థన చేయాలి, రోషముతో ప్రార్థన చేయాలి, బలముతో ప్రార్థన చేయాలి, ఉపవాసముతో ప్రార్థన చేయాలి. పై 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 ప్రార్థన కాదు. నీ ప్రార్థన బలిపీఠమే మండిపోవాలి. ఆ మంట ఇల్లంతా అంటుకోవాలి. ఆ మంటలో దురాత్మ క్రియలు లయమైపోవాలి. అంతగా నీ ప్రార్థన మండుతూ ఉండాలి. అంతగా నీ ప్రార్థనకి శక్తి ఉండాలి. ప్రార్థిస్తున్న తన ప్రజల కోసము, ప్రార్థిస్తున్న వారి కోసము పరలోకం తెరుస్తారు, సమాధానం అనుగ్రహిస్తారు, ఉత్తరం ఇస్తారు. ప్రార్థిస్తున్న తన ప్రజల కోసము ఆయన ఉత్తరాన్ని ఇస్తారు, సమాధానాన్ని ఇస్తారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యంలో యేసు ప్రభు ఆ 3:17 అమ్మా. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. నీకోసం నా కోసం కూడా ఆకాశం నుండి శబ్దం రావాలి. తండ్రి అయిన దేవుడు మన కోసం, మన కుటుంబం కోసం ఒక శబ్దాన్ని పంపించాలి. యేసు ప్రభు బాప్తిసం పొంది బయటికి వెలుపలికి రాగానే, ఆ బాప్తిసం తొట్టిలో నుండి, ఆ యోర్దాను నదిలో నుండి వెలుపలికి రాగానే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని ముందుగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందట. నీకోసం నా కోసం కూడా ఆకాశం నుండి శబ్దం రావాలి. ఆకాశము తెరవబడాలి. ఆకాశము తెరవబడాలి అంటే నువ్వు ప్రార్థన అవసరం. చాలా ప్రార్థించే వారి కోసము ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం ఆయన ధననిధి. ఆకాశములో ఆయన ధననిధి ఉంది. నీ ప్రార్థన ద్వారా దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ నెల మీరు ఏ విషయాలలో ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. ఏ విషయాలలో ప్రార్థన చేశారో, ఇంకా కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ నెల నా దేవుడు మీకోసం తన ఆకాశ ధననిధి తెరచునుగాక, ఆకాశ ధననిధి తెరచునుగాక. విస్తారమైన దీవెనలు మీ కుటుంబాల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. హల్లెలూయా. ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు ఆయన. ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. హాగరు తన కష్టకాలంలో ఎడారిలో ఉంది. అబ్రహాం ఇచ్చినటువంటి ఆహారం పొట్లం అయిపోయింది, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. ఇక కుమారుని ఏసి పొదల ఇసిరేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి మాట, ఆదికాండము 20వ అధ్యాయము 17వ వాక్యము. 20:17 అమ్మను చదివేది. కాదు, హాగరు దేవుడు ఎందులో ఉందమ్మా? 21:16 చదమ్మా. ఈ పిల్లవాని చావు హాగరు తరువాత ఆ చిన్నవాణ్ణి పడవేసి అనుకొని
వింటి వేత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు అని పిలిచి, హాగరు నీకు ఏమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి చేత పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా చేస్తాను. నమ్మినవారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మైపరదాం. హల్లెలూయా. ప్రార్థన ఆకాశం నుండి స్వరం వినిపించింది. ప్రార్థన ద్వారా ఆకాశం తెరవబడింది. ఆకాశం నుండి స్వరం వచ్చింది. అన్నీ కోల్పోయాం, ఇక చచ్చిపోతాము, అన్నీ కోల్పోయాం, మాకు ఏ ఆధారము లేదు, అన్నీ కోల్పోయాం, ఇక మాకు ఎవరు ఆశ్రయం లేరు, నా అన్నవాడే విడిచిపెట్టాడు, రాజుగా జీవించవలసిన వాడే ఇప్పుడు ఆహారం లేకుండా మరణించి ఈ గద్దలకి ఆహారం అయిపోయేటువంటి పరిస్థితిలో అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి భయంకరమైన పరిస్థితిని నేను చూడలేను అని ఒక తల్లి విలపించి కుమారుని ఎత్తి పొదలో ఇసిరి కొట్టింది. పొదలో ఇసిరి కొట్టింది అనే బాధపడుతున్నాం, కానీ ఆ తల్లి ఎంత మనోక్షోభ అనుభవించుంటుంది, ఎంత దుఃఖపడి ఉంటుంది, తన కుమారుని గురించి ఎంత ప్రలాపించుంటుంది, ఎంత ఏడ్చుంటుంది. తన కడుపులో 9 మాసాలు పెంచి వెలికి తీసి పురిటి నొప్పులు అనుభవించి కుమారుని వెలికి తీసి ఎంతో అల్లారుముద్దుగా పెంచి వీడు మంచి ప్రయోజకుడు అవుతాడు, అబ్రహాము కుమారుడని పిలువబడతాడు, రాజు తర్వాత రాజు అవుతాడు అని అనుకున్నటువంటి ఆ తల్లి ఒక్కసారిగా వచ్చి చనిపోయేటువంటి స్థితిలో ఆ కుమారుడు ఉన్నప్పుడు ఆ తల్లి కలలన్నీ కలలుగానే మిగిలిపోయి దుఃఖపడుతూ ఏడుస్తూ, నేను అనుకున్నది ఒకటి, నాకు జరిగింది ఒకటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనున్న స్థితి ఏంటి, నేను విడవబడ్డదానిగా ఉన్నాను, నేను తృణీకరించబడ్డదానిగా ఉన్నాను, నేను ఒంటరి దానిగా ఉన్నాను, ఇక నా వల్ల ఏమీ కాదు అనుకొని కుమారుణ్ణి పొదలేసి కొట్టింది. ఇక తను కూడా ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడు ఆ ప్రార్థన మొరని నా దేవుడు ఆలకించాడు. ఆకాశం నుండి స్వరాన్ని పంపించాడు. ఆ కుమారుని లేవనెత్తు అన్నాడు, చేయి పట్టుకో అన్నాడు, ఇది మొదలుకొని నీ కుమారుని నువ్వు ఆశీర్వదిస్తాను అన్నాడు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపరదాం. హల్లెలూయా. ఆ కుమారునికి వచ్చినటువంటి దీవెనలు ఎక్కడి నుండి, ఆ కుమారునికి వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎక్కడి నుండి అంటే, నా దేవుడు వారి కొరకు దాచి ఉంచిన ధననిధిని తెరిచాడు. అబ్రహాము ధననిధిలో నుండి హాగర్కి తన కుమారునికి బ్రతికే అంత ఇయ్యగల సంపద ఉంది. అబ్రహాము ధననిధిలో నుండి అప్పటికే శ్రీమంతుడు, అప్పటికే భూములు గొర్రెలు, అప్పటికే సంపద, అప్పటికే దాసదాసీలు, అప్పటికే పనివారు విస్తారంగా ఉన్నారు అబ్రహాంకి. ఆయన తలుచుకుంటే అబ్రహాము ధననిధిలో నుండి కొంత తీసి ఇచ్చి ఉండొచ్చు, బ్రతుకురా అనేసి, నీవు నీ కుమారుడు బ్రతుకొని హాగరికి ఇచ్చి పంపించి ఉండొచ్చు. ఈ లోకంలో ఉన్న మనుషులు మన హృదయ అంతరంగాన్ని ఎరగకపోయినా కూడా మనం ప్రార్థన చేసే దేవుడు మన హృదయ ఎదలోతులో ఏముందో చూడగల సమర్థుడు. నువ్వు ప్రార్థన చేస్తే దానికి వెనువెంటనే సమాధానమిచ్చే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నమ్మిన గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామం మైపరదాం. హల్లెలూయా. ఈ నెల నీ ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలే ఉండాలి. ఈ నెల నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు సమాధానం పొందుకునేదానిగా ఉండాలి. ఆకాశము నుండి నీకు ఒక వాగ్దానం వచ్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టద్దు. ఆకాశం నుండి నువ్వు శుభవార్త వినేంత వరకు ప్రార్థన పటిమ కలిగి ప్రార్థన అంశాలను విడిచిపెట్టద్దు. ఎడతెగ ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. అప్పుడు నా దేవుడు ఉపవాసంతో ప్రార్థన చేయాలి. అప్పుడు నా దేవుడు నీ కోసము తన ఆకాశములో ఉన్న ధననిధిని తెరుస్తాడు.
అనేక స్థలాలలో తన ప్రజలకి, తన పిల్లలకి దేవుడు అనేక స్థలములలో తన పిల్లలకి ఆకాశము తెరవబడము, సమాధానం ఇవ్వడము మనం చూస్తూ వచ్చాం. పాత నిబంధన పరిశుద్ధులు దేవునికి ప్రార్థన చేసి అనేక మార్లు వారి కొరకు ఆకాశము తెరవబడుట మనం చూసాం. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చూసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని పంపించారు దేవుడు. ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం పొంది ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడింది, తండ్రి మాట్లాడడం ప్రారంభించాడు. ఈ నెల నీవు నేను నిశ్చయముగా ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చే దేవునిగా ఆయన స్వరాన్ని మన కొరకు పంపుతాడు. ఆయన ధననిధిని మన కొరకు తెరుస్తారు. ఆకాశము తెరవబడుతుంది. మంచి ధననిధి మీకు కలుగునుగాక, మంచి ధననిధి మీకు కలుగునుగాక. మంచి ధననిధి అంటే చెడ్డ ధననిధి కూడా ఉంటుందా? మంచి ధననిధి అంటే చెడ్డ ధననిధి నీ దగ్గర ఉన్నది పాడైపోతుంది. ఒకడు మంచాలు, కంచాలు, ఒకడు లంచాలు తీసుకొని సంపాదించినటువంటి ధననిధి చెడ్డ ధననిధి. ఒకడు కష్టపడి సంపాదించినటువంటి ధననిధి అది కూడా దోషముతో కూడినటువంటి ధనం. ఏ ధనం? దోషముతో కూడినటువంటి ధనం. అందుకే నీవు సంపాదించినటువంటి ధనములో దోషం పోవాలని ప్రార్థన చేయాలి. ఈ సంపాదన నాకు, నా సంతానానికి దీవెనకరంగా మలచు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, ఆయన సన్నిధిలో అనేక ప్రార్థనలు, మనవులు చేర్చుకునేటువంటి దేవుడు ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి నీకు అనుగ్రహించేదాకా నీ ప్రార్థన ఆపకూడదు. నీ ప్రార్థన వినబడింది, దానికి ప్రత్యుత్తరంగా దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు నీ ప్రార్థన ఆపకూడదు, విసుకకూడదు. ఇంకా 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 అధికంగా ప్రార్థన చేయాలి. నువ్వు సమాధానం పొందుకునే అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. సమాధానం పొందుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి నీ కుటుంబంలో పొందుకొని సర్వ సమృద్ధి చేత నింపబడేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక్క మాటతో చెప్పాలంటే నీ మరణ పర్యంతరం వరకు, యేసయ్య రాకడ వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. మొట్టమొదటిది, ఎవరి కొరకు ధననిధి తెరుస్తారు అంటే ప్రార్థన చేసేవారి కొరకు ధననిధి తెరుస్తారు. అందులో అనేకం: ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దివారాత్రులు ప్రార్థన, మోకరించి ప్రార్థన, ఎలుగెత్తి ప్రార్థన, సాగిలపడి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన. ఇక అనేకులు నీ హృదయానికి ఏదా తోస్తే అలా. దావీదు దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీటితో తన పడక కొట్టుకుని పోయేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు కూడా దివారాత్రులు ప్రార్థన చేస్తావో, ప్రతి క్షణము ప్రార్థన చేస్తావో, ఎలా ప్రార్థన చేస్తావో కానీ దేవుడు నీ కొరకు ఆకాశవాకిని తెరిచేంత వరకు, మంచి ధననిధి నీ కుటుంబం మీద కుమ్మరించేంత వరకు ప్రార్థన మానకూడదు. రెండవది దేవుని మాటకి చెవియొగ్గినప్పుడు ఆకాశము తెరవబడుతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆకాశం నుండి మంచి ధననిధిని తెరుస్తారు. ఓకే, ఎప్పుడు తెరుస్తారు అంటే దానికి కరెక్ట్గా 1వ వాక్యం మనం చదివినట్టయితే 28వ వాక్యము అధ్యాయము 1వ వాక్యంలో ఉంటుంది. అది ద్వితీయోపదేశకాండం 28:1.
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చాలమ్మా. నడుచుకొనిన ఎడల కంటే శ్రద్ధగా విని. దేవుని మాటలు నీ చెవి యొగ్గినప్పుడు ఆకాశము తెరవబడుతుంది. నిజంగా చెవి యొగ్గి ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఇందులో ఉన్నటువంటి 12 ఆశీర్వాదాలు నీకే. ఇందులో ఉన్నటువంటి ఇంచుమించు 20 ఆశీర్వాదాలు నీకే. ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే నీకోసం ఆకాశ వాక్యులు తెరుస్తారు, మంచి ధననిధిని కూడా తెరుస్తారు. ఎప్పుడు అంటే ఆయన మాటలకు చెవి యొగ్గినప్పుడు. ఇంకా నీ ప్రార్థనకి సమాధానం రాలేదు అని అనుకుంటే ఈరోజు దేవుని సన్నిధిలో మీరు వింటున్నటువంటి ఈ వాక్యము ద్వారా నా దేవుడు మీకు సమాధానం పంపునుగాక. మీరు చెవియొక్కి ఆలకిస్తున్నటువంటి ఈ మాటల ద్వారా నా దేవుడు మీకు సమాధానం పంపునుగాక. నమ్మినవారు గట్టి చప్పట్లు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఎవరి కోసం ఆకాశ ధననిధి తెరుస్తాడు? ప్రార్థన చేసిన వారి కోసము. రెండవది శ్రద్ధగా మాట విని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారికి. ఆజ్ఞలను అనుసరించే వారి కోసము ఆకాశపు ద్వారాలు తెరిచి దాంట్లో మంచి ధననిధిని తెరిచి నీకోసం కుమ్మరిస్తాడు. మూడవదిగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి. ఇక్కడేమో మందిరపు నిధిలోనికి అంది. ఇంకో తర్జుమాలో వంటశాలలోకి తీసుకొని రండి అని ఉంటుంది. దేంట్లోకి? వంటశాలలోకి తీసుకొని రండి. ఇంకో తర్జుమాలో మందిరములోనికి తీసుకొని రండి. ఇంకో తర్జుమాలో మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇలా అనేక విధాలుగా ఉంటాయి. మందిరములోనికి తీసుకొని రండి మీ దశంభాగాలు అంటే ఒకటి, వంటశాలలోకి తీసుకొని రండి అంటే మరొకటి, మందిరము నిధిలోనికి తీసుకొని రండి అంటే మరొకటి. అర్థమవుతుందా? దశమ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అలా చేసి నన్ను శోధించిన ఎడల నేను మీకోసం ఆకాశ వాక్యములను తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. నమ్మినారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ దశంభాగాలు ఇవ్వగలుగుతారా? సంఘములో ఉన్నవారు అందరూ దశంభాగం ఇవ్వలేరు. అలాగని దశంభాగాలు ఇవ్వగలిగిన వారు దశంభాగాలు ఇవ్వలేరు. ఎందుకంటే ఇంకా ఆజ్ఞలను పాటించడం నేర్చుకోలేదు. అర్థమవుతుందా? మా నాన్న నాకు 5,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు ఆ 5,000 రూపాయలు నాకు నా కుటుంబానికే సరిపోదు. 5,000 రూపాయల జీతము నాకు నా కుటుంబానికే సరిపోదు. అటువంటి క్రమంలో మా నాన్న ఒకరోజు మా ఇంటికి వచ్చి, వచ్చే నెల నుండి నువ్వు దశంభాగం తీయాలి. అరే, వచ్చే 5,000 500 తీసేస్తే ఇంక మిగిలిన 4,500తో ఏం బతకాలి అని నేను అలా అనుకోలేదు. మా నాన్న ఒక్కసారి చెప్పాడు, ఓకే, ఏమనలేదు, సరే అన్న. ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది
ఈ రోజు వరకు ఎన్నడూ దశంభాగాలు ఆపిందే లేదు. ఒకానొకప్పుడు 500 దశంభాగం ఇచ్చినటువంటి నేను, కేవలము 5,000 రూపాయలు జీతం ఇచ్చినటువంటి నేను, ఈరోజు దేవుని మందిరం కొరకు నేను సంపాదించిన సంపాదన అంతా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీకు తెలుసు, ఈరోజు నేను ఎంత సంపాదిస్తున్నానో, నా దేవునికి ఎంత ఇవ్వగలుగుతున్నానో మీకు తెలుసు. నా కుటుంబానికి నేను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నానో, నా సొంత ఖర్చులకు నేను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నానో, నా బంధుమిత్రులకు నేను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నానో, నా స్నేహితులకు నేను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నాను. ఆ రోజు 5,000 రూపాయల్లో నా దశంభాగం తీస్తే ఈరోజు నా దేవుడు సమృద్ధినిచ్చాడు. ఎందుకు, ఎలా జరిగింది అంటే, ఆయన ఆకాశవాక్యులను విప్పి నా కొరకు బోనస్ ధననిధిని నా కొరకు కుమ్మరించాడు. నమ్మిన వారికి చప్పలు కొడుతూ ప్రభురామని పడదాం. హల్లెలూయా. మనమేమో చూస్తున్న దాన్ని నమ్ముతున్నాము, కానీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన దాన్ని నమ్ము అంటున్నాడు. నీకోసం దాచి ఉంచిన దాన్ని నమ్ము అంటున్నాడు. చాలామంది దశంభాగాలు ఇస్తూ ఉంటే కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, లేమి కలుగుతుంది, శ్రమలు కలుగుతుంది. కానీ దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో తప్పిపోకూడదు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, చాలామంది జీతం వస్తుంది, దశంభాగం తీసి అల్మార్లో పెడతారు, సేవకుని చేతికియరు. ఆ జీతము వీరి కుటుంబానికి అయిపోతుంది, మరలా దశంభాగం తీసి ఖర్చు పెట్టేసుకుంటారు. ఒక గొప్ప దైవసేవకుడు చెప్పాడు, జోబులో దశంభాగం తెస్తాడంట, నలుపుతా ఉంటాడంట. ఆరాధన అయిపోతుంది, వాక్యం అయిపోతుంది, కుటుంబం అందరికీ ప్రార్థన అయిపోతుంది, అందరికీ ఒక్కొక్క కుటుంబానికి ప్రార్థన చేసి సేవకుడు పంపించేస్తాడు. అయినా ఇద్దామా వద్దా అని నలుపుతా ఉంటాడంట. బయటికి వెళ్ళిన తర్వాత భార్య అంటది, అన్నకు దశంభాగం ఇచ్చావా లేదా? ఎందుకంటే సేవకులకు కష్టము, సేవకులకు సేవా జీవితం ఎంత సమస్యనో స్త్రీలు బాగా తిరుగుతారు, పురుషుల కంటే స్త్రీలు బాగా. అందుకేనేమో మగ్దలేని మరియా యేసయ్యతోనే సేవలో ఉండిపోయింది. తనకున్న ఆస్తంతా యేసయ్యతో సేవలోనే ఖర్చు పెట్టేసింది. మగ్దలేని మరియా 7 దయ్యాలతో పీడించబడుతుంది. అప్పుడు యేసయ్య వెళ్ళి ప్రార్థన చేశాడు, దయ్యాలన్నీ ఆమెలో నుండి పారిపోయి 7 దయ్యాలు. అప్పటి నుండి యేసయ్య నేను నీతోనే సేవకు వస్తాను యేసయ్య, నేనే కాలుగాలిన పిల్లగా ఎక్కడెక్కడో తిరుగుతా, స్త్రీని నిన్ను తీసుకొని నేను ఎక్కడ తిరిగాను, నేను అసలే బ్రహ్మచారిని, నలుగురు నానా మాట్లాడుకుంటారు. ఓకే, కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా యెరూషలేములోనే ఉంటావు కదా, అక్కడ నేను ఒక ఇల్లు కట్టుకొని నీతో పాటు ఉండిపోతా. నువ్వు గలిలయకు వస్తే నాకు ఒక ఇల్లు ఉంది, నువ్వు మగ్దాలకు వస్తే నాకు ఒక ఇల్లు ఉంది, నువ్వు యెరూషలేంకి వెళ్తే నాకు ఒక ఇల్లు కట్టుకుంటాను అక్కడ. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు వస్తాను, వచ్చి రాత్రి నా ఇంట్లో నేను రస చేస్తాను. అలా యేసయ్యకి ఫైనాన్షియల్గా సహాయం చేసినటువంటి మగ్దలేని మరియా, ఆమె ఊరు మగ్దాలా, ఏమూరు ఆమెది, అందుకే ఆమెకి మగ్దలేని మరియా అని వచ్చింది. ఆమె యేసు ప్రభుకి ఎక్కువగా సహాయం చేసిందంట. అందుకే మా చెల్లెలకి ఎక్కువ తెలుస్తుంది కష్టాలు, బాధలు. హల్లెలూయా. అట్లని మీకు తెలియదని నేను అనట్లేదు. కాకపోతే నలిపి ఒక చోట జరిగింది ఇదే. లాస్ట్కి ఇచ్చావు అన్నకు దశంభాగం అంటే అప్పుడు తీసుకొచ్చి అన్న ప్రార్థన చేయాలి, దశంభాగం తీసి చూసరికి నలిగిపోయింది, చెమట పట్టిపోయి చెమట కంపు కొడుతుంది దశంభాగంలో. దేవుడు అంటున్నాడు, నీ దశంభాగములు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి, నేను మీకోసం ఆకాశ వాక్యలు తెరుస్తాను. నమ్మినవారు గట్టి చప్పలు కొట్టి ప్రభునామం పడదాం. కేవలం ఆకాశ వాక్యలు మాత్రమే కాదు, ఆకాశ వాక్యలు తెరిచి ధననిధిని కుమ్మరిస్తాను.
దేవుని గుప్పిలో ఉన్నటువంటి దీవెనలు గనక చూడాలి అనుకుంటే, దేవుని గుప్పిలో ఉన్నటువంటి దీవెనలు గనక చూడాలి అనుకుంటే దశంభాగాలు ఇచ్చి చూడండి. సంవత్సరం తిరిగేసరికి నీ ఉన్న స్థితి కంటే 100 రెట్లుగా హెచ్చించి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు నా దేవుడు. నమ్మినారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. సేవకులు కూడా దశంభాగం ఇవ్వాలి. మీరు మాకిచ్చిన దశంభాగాలలో లేవికాండంలో ఉంటుంది, మీరు మాకిచ్చిన దశంభాగాల్లో మేము కూడా దశంభాగాలు తీయాలి. మేము కూడా తీసి విధవరాళ్ళకి ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి, తల్లిదండ్రులు లేని వారికి ఇవ్వాలి. మా దశంభాగాలు అటు వెళ్ళాలి. ఆజ్ఞలు ఎప్పుడైతే కూచా తప్పకుండా దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తామో అప్పుడు ఆయన ఆకాశ వాక్యులను విప్పుతాడు. తన మంచి ధననిధిలో నుండి మన కుటుంబం మీద కుమ్మరింప చేసి పట్టజాలన విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారు. ఇది సంపాదించే వారి కోసం. సంపాదించని వారు ధననిధి ఎలాగిస్తారు అంటే, మీకు చెప్పే కదా 3 రకాలు. ఒకటి మందిర ధననిధిలోకి, ఒకటి వంటశాలలోకి, మరి ఒకటి మందిరములోనికి. 3 ఎన్ని? మందిర ధననిధిలోనికి, వంటశాలలోకి, మందిరములోకి. చాలామంది సంపాదించరు కదా, వారి కష్టార్జితం అన్నమాట. పని మందిరంలో ఏ పనులైతే ఉన్నాయో అవంతా మీరు మీ ఇంట్లో పని చేసుకుంటారా? నెలంతా 30 రోజులు పని చేస్తారా? దాంట్లో 10% మందిరంలో పని చేయాలి. ఎంత? అది అంతే, 10%. మనం 1% కూడా చేయం. ప్రార్థన అయిపోగానే బ్యాగులు వేసుకొని, ప్రార్థన అయిపోగానే బండి స్టార్ట్ చేసుకొని బలో మరి వెళ్ళిపోతుంటాం. ఎక్కడి నుంచి వస్తాయి కదా దీవెనలు మనకి? ఎక్కడి నుంచి వస్తాయి దీవెనలు? మందిరములో నీ 10వ వంతు పని నువ్వు ఇంట్లో చేసుకునే దానిలో నీ 10వ వంతు పని గనక మందిరంలో చేసేవనుకో, వారి కోసం కూడా ఆకాశ వాక్యులు విప్పబడుతుంది. మంచి ధననిధి వారి మీద కూడా కుమ్మరించబడుతుంది. నమ్మినవారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. 3వది వంటశాలలోకి. దేనికి? వంటశాలలోకి. వంటశాలలో అంటే వంటగది. ఈరోజు మన వంటగది చిన్నగుంది. రానున్న రోజుల్లో ఇంచుమించు ఒక 50 మంది వంట వండడానికి కావాలి. ఎంతమంది? 50 మంది వంటడానికి. పనికి కాదు. మీ దశంభాగాలు వంటశాలలో పనిచేయాలి. మీ ఇంట్లో మీరు వండుకుంటారు కదా, మీ ఇంట్లో మీ భర్తలకి మీ పిల్లలకు వండి పెడతారు కదా, అందులో 10వ వంతు దేవుని మందిరంలో వంటశాలలో పని చేయాలి. అటువంటి వారి కొరకు మంచి ధననిధి తెరవబడుతుంది. దశంభాగం అనేసరికి అందరూ డబ్బే అనుకుంటారు, కానీ డబ్బుకు మించినటువంటిది దేవుని మందిరంలో పని. సంపాదనకి మించినటువంటి, దశంభాగాల కానుకలు మించినటువంటిది దేవుని మందిరంలో పని. మీరు నమ్ముతారో నమ్మరో, మన శ్యామక్క 9 సంవత్సరాలు అవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు అవుతుందా? 9 సంవత్సరాల క్రితము తను ఒక అద్దె ఇంట్లో 3,000 రూపాయల అద్దె ఇంట్లో ఉండేది. అవునా కాదు? అడగండి. ఎంత? 9 సంవత్సరాల క్రితము 3,000 రూపాయల అద్దె ఇంట్లో ఉండేది తను. ఎందుకంటే మేము మా ఇంట్లో కంటే ఎక్కువ మా అక్కల ఇంట్లోనే ఉంటాం కాబట్టి మాకు తెలుసు. 3,000 రూపాయలు డబల్ బెడ్రూమ్ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళము. అది 3,500 అయ్యింది. ఆ 3,500 కాస్త 14,000 ఇల్లు అయింది. ఆ 14,000 ఇల్లు కాస్త 18,000 అద్దె ఇల్లు అయింది. ఈరోజు ఇంచుమించు 4.5 కోట్ల సొంత ఇల్లు అయిపోయింది. దీనికి అంతటి కారణం ఏంది? వంటశాలలో ఆమె దశంభాగం కంటే మించి ఇస్తుంది కాబట్టి. రహస్యాన్ని పట్టుకోండి.
దీవించబడాలంటే. క్యాచ్ చేయండి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. దేవుని మందిరంలో ఎన్నో దీవెనలు దాక్కొని ఉన్నాయి. కేవలం దేవుని వాక్యం విని వెళ్ళిపోతే సరిపోదు. అర్థమవుతుందా? కేవలం వాక్యం విని వెళ్ళిపోతే దీవించబడరు. దేవుని వాక్యాన్ని విని ఆజ్ఞానుసారంగా నడుచుకున్నప్పుడు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఇంకా దేవుని మందిరంలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరంలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారందరి జీవితాలు మనం చూస్తే ఈరోజు సమృద్ధి ఉంది. ఎక్కడ కూడా నా దేవుడు విడిచిపెట్టిన దేవుడు కాదు. దశంభాగం ఇచ్చిన వారి జీవితాల్లో ఈరోజు సమృద్ధి ఉంది. ఎక్కడ కూడా మర్చిపోయిన దేవుడు కాదు. దేవుని సన్నిధిలో దశంభాగాలు ఇచ్చిన వారికి నిశ్చయముగా ఆకాశ వాక్కిళ్ళని తెరుస్తారు, మంచి ధననిధిని కుమ్మరిస్తారు. నమ్మినారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపరదాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. సామెతలు 1:9. నీ కంఠమునకు హారమునై ఉండును. చాలమ్మా. ఏం రాసుకున్నా నేను? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వాక్యం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ ఏమిచ్చాడంట? బిరుదులు ఇచ్చి తిని. చాలమ్మా. ఇక్కడ యెషయా గ్రంథము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. 3వ వాక్యం చదమ్మా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగయున్న ధనమును నీకిచ్చెదను. హల్లెలూయా. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగయున్న ధనమును నీకిచ్చెదను. నాకు ఒక్కోసారి కలలో ఏమొస్తుంది తెలుసా? ఎందుకు ఎప్పుడో నేను సంపాదించి పెట్టిన ధనం ఉంది, దాంట్లో తీసి ఇచ్చేస్తాలే, అంత ధైర్యం వస్తుంది. అంత ధైర్యం అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి ఫైనాన్షియల్గా కష్టపడుతూ ఉంటానా, బాధపడుతూ ఉంటానా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తానా. ఎందుకు భయపడ్డాము? నేను అప్పుడెప్పుడో దాచిపెట్టిన, ఏదో జన్మల క్రితం దాచిపెట్టినట్టు, ఏదో 20-30 సంవత్సరాల క్రితం దాచిపెట్టినది ఉంది, అది ఇచ్చేచ్చులే అన్నంత ధైర్యం వస్తుంది. అదే ఇక్కడ ఉన్నది. అంధకార ఎక్కడది? ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగయున్న ధనమును మీకు కలుగునుగాక, మీకు కలుగునుగాక, మీకు కలుగునుగాక, మీకు కలుగునుగాక, మీకు కలుగునుగాక, మీకు కలుగునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ స్వతంత్రించుకోండి యేసు నామములో. హల్లెలూయా. మరుగయున్న ధనము అంటే, అంధకారం అంటే, ఇక్కడుంది మరొక పాయింట్. ఈ పాయింట్ చెప్పే లోపల మన మధ్యలో ఎలీషా అన్న దైవ సేవకులు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తూ ఉన్నాను. అంధకారం అంటే చీకటి. చీకటి అంటే సాతాను గాడి ఇల్లది.
ఏందది? ప్రేత పిశాచాలు ఉండేటువంటి స్థలం అది. అవును, జోష వచ్చాడా? సత్య వచ్చాడా? సత్య దైవసేవకులు సత్య వస్తుండగా గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమై పడదాం. అంధకారం అంటే, చీకటి స్థలం అంటే పేత పిశాచాలు ఉండేటువంటి స్థలం అది. అవును, పేత పిశాచాలు ఉండేటువంటి స్థలం ఇది. అందుకే అది రాసేటప్పుడు వణికింది నా చెయ్యి, నా వెన్నుముక అదిరింది. అంధకార స్థలములలో మరుగయున్నటువంటి ధనమును నీకు ఇస్తాను. ప్రభా, దాన్ని తెచ్చుకోవడానికి మాకు ధైర్యం కావాలి కదయ్యా. అర్థమైందా? పేత పిశాచాలు, చీకటి శక్తులు అంధకార స్థలములో ఉన్నాయి, అక్కడ ధనాన్ని ఇస్తానన్నావు, దాన్ని తెచ్చుకోవడానికి మాకు ధైర్యం కావాలి కదా ప్రభా. తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? తెచ్చుకున్నవారు ఉన్నారు. నీకు కిటికిస్తా, నీకు దానికి ఇస్తా. ఈ వాగ్దానము, ఈ వాక్యము కోరేషు రాజు పుట్టక మునుపు 75 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. అంధకారంలో మరుగై ఉన్నటువంటి స్థలాల్లో నీకు నేను ధనాన్ని నీకు ఇస్తాను అనేది. కోరేషు బబులోను దేశం రాజుని కోరేషు గెలిచి ఆ ధనాన్ని తీసుకొని రావాలి. అప్పటికే మొత్తం ధనాన్ని వాడు లాక్కెళ్ళిపోయాడు. అది మాత్రమే కాకుండా దేవుని పరిశుద్ధ బలిపీఠం మీద వినియోగపరచవలసినటువంటి పాత్రల్ని కూడా బబులోను రాజు ఎత్తుకెళ్ళిపోయి దేవతలకి అది వినియోగపరుస్తూ ఉన్నాడు. చీకటి దేవతలకి అది వినియోగపరుస్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం అది దేవుని పరిశుద్ధ స్థలంలో వినియోగపరుస్తున్నటువంటి పాత్రల్ని వాళ్ళ కోసం వాడు తీసుకెళ్ళిపోయి వినియోగపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కోరేషు ఆ బబులోను రాజ్యాన్ని గెలవాలి. ఓకే, ఆ పాత్రల్ని కూడా గెలిచి తీసుకొని రావాలి. మరలా ఆ పాత్రలు మరలా దేవుని పరిశుద్ధ స్థలంలో వాడబడాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 13వ వాక్యం. ఓకే, భయము లేకుండా, క్రయం లేకుండా చూడండి, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో మీ సంపద అంతా దోపుడు సొమ్ముగా వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఎవరైతే వ్యభిచరిస్తారో, ఎవరైతే అబద్ధాలు ఆడతారో, ఎవరైతే నరహత్య చేస్తారో, ఎవరైతే లంచాలు తీసుకుంటారో, ఎవరైతే వ్యభిచారము, ఎవరైతే తాగుబోతోలు, ఎవరైతే తిరుగుబోతోలు, ఎవరైతే పాపానికి బానిసలై ఉంటారో వారందరి సంపద అంతా దోపుడు సొమ్ముగా వెళ్ళిపోతుంది. 17:3 వాక్యం. ఇర్మియా 17:3. 17:3 అమ్మా. నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. 20వ అధ్యాయం 5వ వాక్యం.
ఈ పట్టణంలోని ఐశ్వర్యం అంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్యమైన వస్తువులన్నీ, యూదా రాజుల నిధులన్నీ నేను అప్పగింతును. ఫినిష్. ఇజ్రాయేలీలు వారి పాలెంలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు అన్నారు, మీ పాలెంలో పరిశుద్ధత ఉన్నంత కాలం నేను ఉంటాను. అందుకే డబ్బిచ్చి రాజు ఇజ్రాయేల్ని శపించు అంటే వాడు వచ్చి శపించడానికి పూనుకున్నాడు. కానీ శాపనార్థాలు వెళ్తలేవు, దీవెనలే వెళ్తున్నాయి. ఏరా, నువ్వు వీరిని శపించమని నీకు డబ్బిస్తే నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని వారిని ఆశీర్వదిస్తున్నావేంట్రా అంటే, దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను అంటున్నాడు. దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించాడు. నేను వారిని శపించలేను, అది నా వల్ల కాదు. అలా అన్నవాడే ఒక కిటుకు అడుగుతున్నాడు. మరి ఇజ్రాయేలు ప్రజలు శపించబడాలంటే వారి దగ్గర ఉన్న సిరి సంపద అంతా కొల్లగొట్టాలి అంటే, వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, వారి సంపాదన అంతా కూడా లాక్కోవాలంటే ఏం చేయాలి? వారి దేవుడు వారి మధ్యలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. వారి దేవుడు వారి పాలెములో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. ఏం చేస్తే వారు శాపగ్రస్తులు అవుతారు, ఏం చేస్తే వారు బానిసలు అవుతారు, ఏం చేస్తే వారి దగ్గర తోపుడు సొమ్ము కొల్లగొట్టినట్టు కొల్లగొట్టచ్చు. వారి పాలెములో పాపం వస్తే వారి దేవుడు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం వారిని ఈజీగా కొల్లగొట్టచ్చు, ఈజీగా గెలవచ్చు, ఈజీగా వారి దగ్గర ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉన్న సామాన్లన్నీ, పాత్రలన్నీ లాక్కొచ్చేయచ్చు. అయితే ఏం చేద్దాం? అందగత్తెలను ఉసుగొల్పాడు. మోయాబు స్త్రీలని మోహించమని పంపించాడు. త్రాగుడికి బానిసలు చేశాడు. యూదావారిలో ఉన్న యవనస్తులందరినీ పాపానికి బానిసలు చేశాడు. ఈ పాపానికి బానిసలు అయిపోయిన వెంటనే కేవలం పరిశుద్ధ స్థలంలో మాత్రమే నివసించే నా దేవుడు ఇజ్రాయేలీల పాలెంలో నుండి వెళ్ళిపోయాడు. ఇక వారిని జీవితము కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఫినిష్. కానీ నా దేవుడు జ్ఞానవంతుడు. నా దేవుడు వారు పాపం చేస్తారని తెలిసే వారి కొరకు ముందుగానే ప్రణాళికని సిద్ధం చేసి ఉంచాడు. ఏవేవైతే అంధకార స్థలంలోకి నా పాత్రలు వెళ్ళిపోతాయో, ఏవేవైతే నా ప్రజలు సంపాదించినటువంటి సంపాదన అంతా అంధకార స్థలంలోకి వెళ్ళిపోతాయో, మరలా వారు దాన్ని స్వతంత్రించుకొని సంపాదించుకొని వస్తారు. నమ్మిన వారు గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. అంధకార సంబంధమైనటువంటి క్రియలు, అంధకార చీకటి శక్తులు నీవు పాపం చేసినప్పుడు నీ దగ్గర నుండి అన్ని లాక్కెళ్ళిపోయాయేమో. ఒకవేళ నువ్వు పాపం చేయకపోయినా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉన్నా కూడా లాక్కెళ్ళిపోయాయేమో. ఈరోజు నీ ప్రార్థన ద్వారా మరల దాన్ని స్వతంత్రించుకొందువుగాక, మరలా నీ వస్తువులు నీవు తెచ్చుకొందువుగాక. ఏవేవైతే నీవు కోల్పోయావో నూరింతలుగా నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. శక్తిగల దేవుడు ఇప్పుడే కార్యము జరిగించునుగాక. గొప్ప దేవుడు ఆయన విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ శక్తిగల దేవుని మనం విడిచిపెట్టకుండా ఉండాలి. అప్పుడు అంధకారములో మరుగైనటువంటి ధనాన్ని కూడా తెచ్చుకోగల సమర్థత దేవుడు మనకిచ్చాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యం. హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యం. నీ వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి, ధనాగారములోనికి వెండి బంగారమును తెచ్చుకొంటివి,
చేతను సంపాదించుకుంటివి, నీకు ఐశ్వర్యం కలిగినదని గర్వించిన వాడవైతివి కాగా చాలమ్మా. మీకు రానివ్వకుండగా, మీ దరి చేరనివ్వకుండగా మిమ్మల్ని నష్టాల పాలు చేస్తున్నాడేమో. మీకు రావలసినటువంటి న్యాయబద్ధంగా మీకు రావలసినటువంటి దీవెనలు రాకుండగా వాడు అడ్డగిస్తున్నాడేమో. అదే రాశారు ఇక్కడ. లూసిఫర్ గురించి రాశారు ఇక్కడ. అన్యాయంగా నా పిల్లల దగ్గర దోపుడు సొమ్ముగా దోచుకొని వెళ్తా ఉన్నావు. అన్యాయంగా నా పిల్లల ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తూ ఉన్నావు. అన్యాయంగా నా పిల్లల రక్తాన్ని పీలుస్తూ ఉన్నావు. నేను అంటాను, అన్యాయంగా మీ దగ్గర ఏమేం లాక్కెళ్ళాడు సాతానుగాడు? చెప్పండి, ఏమేం లాక్కెళ్ళాడు? అనారోగ్యము, లేమి, కరువు, సమాధానము. ఓకే, ఇవన్నీ అసమాధానాన్ని కలుగజేసి సమాధానాన్ని లాక్కెళ్ళిపోయాడు. సమృద్ధిని లాక్కెళ్ళిపోయి లేమిని కలుగజేశాడు. ఆరోగ్యాన్ని లాక్కెళ్ళిపోయి అనారోగ్యాన్ని కలుగజేశాడు. ఇంకో విషయం చెప్పాలా? నీ పిల్లలకి లేనిపోని దుర్వ్యాపారాన్నంతటిని అలవాటు చేసి నీ పిల్లల్ని నీకే కానివ్వకుండా చేస్తున్నాడు. నీ పిల్లలకి ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలను నేర్పించి, నీ పిల్లలకి త్రాగుడు, వ్యభిచారముని నేర్పించి నీ యవ్వన పిల్లల్ని నీకే కానివ్వకుండా చేస్తున్నాడు సాతానుగాడు. వాడు ధనాగారంలోకి లాక్కెళ్ళిపోతున్నాడు. నీ ధనాన్ని అంధకారంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. మన పిల్లలే మన ధనం కదండి. మన పిల్లలే మనకి ఆస్తి. లేకపోయినా నాకు పిల్లలు ఉంటే చాలంటారు. అవునా కదా? మన ధనాన్ని, మన పిల్లలు అనేటువంటి ధనాన్ని అంధకారంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. గుర్తుపడుతున్నారా మీరు? మెలకు కలిగి ఉంటున్నారా? ఆలోచన కలిగి ఉంటున్నారా? నిన్ను క్షీణింపచేశాడు, నీ పిల్లల్ని క్షీణింపచేస్తున్నాడు, నీ రాబోయేటువంటి తరతరాలని వాడు క్షీణింపచేస్తున్నాడు. వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే అంధకారంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. చీకటిలోకి భూత ప్రేత పిశాచాలు ఉన్నటువంటి స్థలానికి, పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు వాడు. ఈరోజు కోరేషు సంపాదించినట్టుగా మరుగై ఉన్నటువంటి అంధకార స్థలంలో ఉన్నటువంటి ధనాన్ని లాక్కొచ్చినట్టుగా నీ పిల్లల్ని నీ ప్రార్థన ద్వారా లాక్కరావాలి. వాడి దగ్గర నుండి నీ పిల్లల్ని నీ ప్రార్థన ద్వారా లాక్కరావాలి. నీ ఉపవాస ప్రార్థన ద్వారా లాక్కరావాలి. నీ కన్నీటి ప్రార్థన ద్వారా లాక్కరావాలి. అంధకారంలో ఉన్నటువంటి నీ పిల్లల్ని, పాపపు ఊబిలో ఉన్నటువంటి నీ పిల్లల్ని నీవే నీ ప్రార్థన ద్వారా లాక్కరావాలి. ఎంత చెప్పినా ఇంటలేడన్నా. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎంత చెప్పినా ఇంటలేడన్నా. తాగుడుకు అలవాటైపోయాడు, వ్యభిచారానికి అలవాటైపోయాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, పాడైపోయాడన్నా. తల్లిదండ్రులు అందుకే మెలకు కలిగి ఉండాలి. బాలుడు నడవవలసిన త్రోవని వారికి నేర్పించండి. పెద్దవాడయ్యాక అందులో నుండి వాడు తొలగిపోడు. బాల్యంలోనే నువ్వు విడిచిపెడుతున్నావు, ఇక పెద్దవాడయ్యాక నీ మాట ఏడింటాడమ్మాడు. సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నీ భర్తను ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నీకు నీ భవిష్యత్తే అగమ్య గోచరంలోకి నెట్టేస్తున్నాడు. ఈరోజు కుటుంబం అంతా ప్రార్థన చేయవలసినటువంటి రోజు. ఈరోజు మీ కొరకు అంధకార సంబంధమైనటువంటి ప్రతి కీడు తొలగిపోవునుగాక. అంధకార సంబంధంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ తొలగిపోవునుగాక. ప్రతి చేతబడి శక్తి తొలగిపోవునుగాక. ప్రతి చీకటి క్రియలు లయమైపోవునుగాక. నీ పిల్లల్ని నీవే రక్షించుకోవాలి. యవ్వన పిల్లలు ఈరోజు ఇంట్లో ఉండక ఆడపిల్లలు ప్రేమ దోమ అని పార్కులలో తిరుగుతున్నారు. దీనికి కారణం ఏంటి? యవ్వన కుమారులు
ప్రేమ నీ లోక మాలిన్యాల్లో పడిపోయి పార్కుల చుట్టూ, సినిమాల చుట్టూ, బార్ షాపుల చుట్టూ, బీర్ షాపుల చుట్టూ నీ కానివ్వకుండా వాడు అంధకారంలోకి లాక్కెళ్ళిపోతున్నాడే. గ్రహిస్తలేవా? తెలుస్తలేదా? అంధకారంలో ఉన్నటువంటి నీ ధనాన్ని నువ్వు మరలా లాక్కరావాలి. అంధకార సంబంధమైనటువంటి క్రియలలో ఉన్నటువంటి నీ పిల్లల్ని మరలా నీ ప్రార్థన ద్వారా లాక్కరావాలి. లాక్కరావాలంటే ఫస్ట్ నువ్వు చీకటిలోంటి బయటపడాలి. లాక్కరావాలంటే నువ్వు ఫస్ట్ అంధకార చీకటి నుండి బయటపడాలి. నువ్వు దురాత్మ శక్తుల నుండి బయటపడాలి. నీవు బబులోనులో నుండి బయటపడాలి. నా దేవుని సన్నిధిలో ఉపయోగకరమైనటువంటి పాత్రగా నువ్వు వాడబడ్డప్పుడు నీ పిల్లల్ని ఎలా తప్పించుకోగలుగుతావో, నీ పిల్లల్ని ఎలా విడిపించుకోగలుగుతావో తెలుస్తుంది. అందుకే యేసు క్రీస్తుని నమ్మి బాప్తిసం పొందాలి. ఆయన వెలుగులోకి నీవు రావాలి. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నీ వస్తే నీ వెనకాల నీ పిల్లలు వస్తారు, నీ వెనకాల నీ వంశీకులు వస్తారు, నీ వెనకాల నీ 1000 తరాలు రక్షించబడదురుగాక. నమ్మిన వారికి చప్పట్లు కొడుతూ ప్రభునామం మైపడదాం. నీ పిల్లల్ని నీవే అంధకారంలో ఉంటున్నావు, నీవే నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుతలేవు, నీవే ఈ వెలుగుకు వస్తలేవు. ఇక నీ పిల్లలందరూ, నీ పిల్లలు, నీ తరతరాలు రాసుకోండి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకుండగా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, నమ్మి బాప్తిసం పొందకుండా ఉంటే చచ్చిన తర్వాత భూత పేత ప్రితాతాలే తిరుగుతారు. నీ పిల్లలు, నీ తరతరాలు లయమయ్యేది నీ కన్నులారా చూస్తావు. ఎస్, సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతాడు నీ శవాన్ని. సాతానుగాడు వెళ్ళిపోయి శవాల దిబ్బలో పడేస్తాడు. నీవు నీ పిల్లల భవిష్యత్తుని కన్నులారా చూస్తావు. కానీ నువ్వు రక్షించబడితే నీ పిల్లల రక్షణను చూస్తావు, నీ పిల్లల రక్షణను చూస్తావు. ఈరోజు నీవు అంధకార చీకటి సంబంధం నుంచి బయటపడతావా? అంధకాల్లో మరుగైనటువంటి నీ ధనాన్ని నీవే తెచ్చుకుంటావా? నీ పిల్లల్ని తెచ్చుకోగలుగుతావా? ఈ రక్షణ కోటలోకి నువ్వు రాగలుగుతావా? ఈ రక్షణ కోటలోకి రాగలుగుతావా? ఆయన రెక్కల నీడలోకి నువ్వు రాగలుగుతావా? ఆయన పర్ణశాలలోకి నీవు రాగలుగుతావా? అయితే నీ పిల్లలందరూ రక్షించబడతారు. నీ పిల్లలందరూ రక్షించబడతారు. ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వాక్యము. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని నీ కొరకు చేస్తావు, తెరుస్తాడు. అప్పుడు నీవు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఉందా అక్కడ? ఆ క్లైమాక్స్ అదే, రాసుకోండి. మరి మంచి ధననిధిని తెరిచినప్పుడు నువ్వు అప్పు ఇస్తావే కానీ ఇంకా అప్పుల బాధలో ఉన్నావు, ఇంకా అప్పులు తీసుకుంటూనే ఉన్నావు అంటే ఇంకా ఈ ధననిధి నీ కొరకు నా దేవుడు తెరవలేదు. ఇంకా నీ ప్రార్థన లోతైనటువంటి ప్రార్థన లేదు, నీ ప్రార్థనకి ఇంకా సమాధానం రాలేదు అని అర్థం. ధననిధి నీ కొరకు తెరిచేంత వరకు నీవు అప్పు తీసుకునే దానిగా కాదు, ఇచ్చేవారిగా మారేంత వరకు నీ ప్రార్థన ఆపకూడదు. అది మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండము 28:14 వాక్యం ఈ మాట చదివించి బైబిల్ మూసేసాను. ద్వితీయోపదేశం 28:14 చదమ్మా. నీవు తలగానే ఉండవు కానీ తోకగా ఉండవు. ఎక్కడది? యెహోవా నిన్ను తలగా నియమించడు కానీ తోకగా నియమించడు. హల్లెలూయా. ఆయన రెక్కల నీడకి నీవు వచ్చి శరణు చొచ్చితే ఆయన నిన్ను తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. ఈరోజు నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీ కొరకు మంచి ధననిధి తెరవబడుతుంది. చెప్పండి, ఎవరెవరి కోసం తెరవబడుతుంది? ప్రార్థన జీవితం కలిగి ఉంటే మంచి ధననిధి తెరవబడుతుంది. రెండవది, ఆయన మాట శ్రద్ధగా విన్నవారికి ధననిధి తెరవబడుతుంది. మూడవది, దశంభాగాలు ఇచ్చిన వారికి ధననిధి తెరవబడుతుంది.
అదే ప్రార్థన బలముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో చేర్చబడితే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి బలాన్ని నువ్వు గనక తెలుసుకుంటే, మరుగైనటువంటి చీకటి స్థలములో ఉన్నటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకుంటావు. మరుగైనటువంటి అంధకార చీకటిలో ఉన్నటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఇది సెకండ్ లెవెల్. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచి నీ కుటుంబం అంతా ప్రార్థన చేయాలి. ఈరోజు నుంచి నీ పిల్లలందరూ ప్రార్థన చేయాలి. ఈరోజు నీ కుటుంబం ప్రార్థన కుటుంబంగా మారాలి. నీ కుటుంబంగా ప్రార్థన ఇల్లుగా మారాలి. అప్పుడే నీవు నా దేవుని ధననిధి నీ గృహం మీద కుమ్మరించబడ్డను చూస్తావు. ఇంకా అసమాధానమే నీ కుటుంబంలో ఏలుతూ ఉందేమో, ఇంకా గొడవలే, ఇంకా అత్త కోడల మధ్యలో గొడవలు, మామ అల్లుల మధ్యలో గొడవలు, స్నేహితుల మధ్యలో గొడవలు, రక్త సంబంధికుల మధ్యలో గొడవలు, భార్య భర్తల మధ్యలో గొడవలే ఉన్నాయేమో. ఒక్కసారి పసికట్టండి, ఒక్కసారి తెలుసుకోండి. దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయి అవి అనేసి, దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయని తెలుసుకోండి. కుటుంబం అంతా ఏక మనసుతో, ఏక ఆలోచనలతో, ఏక తాత్పర్యంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి. ఈరోజు నీ కొరకు నా దేవుడు తన మంచి ధననిధిని తెరచునుగాక. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు తన మంచి ధననిధిని నీ కొరకు తెరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ విన్నటువంటి వాక్యంలో ఎక్కడ దేవుడు నీతో మాట్లాడారో, ఎక్కడ తన స్వరాన్ని వినిపింపచేశారో, ఎక్కడ నిన్ను నువ్వు సరిచేసుకోవాలని దేవుడు అన్నారో, ఆ విషయాలన్నిట్లో ప్రభువా నాతో నీవు మాట్లాడావు నాయన. ఈరోజు సూటిగా నాతో నీవు మాట్లాడావు ప్రభా. నన్ను నేను సరిచేసుకోవాలనుకుంటున్నాను. నాకు ప్రార్థనా శక్తినియవా, నాకు ప్రార్థనా పటిమ కలిగే జీవితాన్ని ఇవ్వా, ప్రార్థనా అభిషేకాన్ని కలుగజేవా, ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించవా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం ప్రార్థన చేసుకోవాలి, నా భర్త కోసం ప్రార్థన చేసుకోవాలి, నా పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి, నా కోసం ప్రార్థన చేసుకోవాలి, నా భార్య కోసం ప్రార్థన చేసుకోవాలి, నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి, నా బంధువుల కోసం ప్రార్థన చేయాలి, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా నా రక్త సంబంధికులు నాయన సాతాను చీకటిలోనే ఉన్నారు ప్రభా. వాటిని నేను ప్రార్థన ద్వారా లాక్కొచ్చి నీకు ఉపయోగకర పాత్రలుగా వాటిని నేను మార్చాలి తండ్రి. అవును, ఇంకా నీ బంధువులలో రక్షించబడలేదేమో, ఇంకా నీ స్నేహితులలో రక్షించబడలేదేమో, వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వారిని కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేటట్టుగా నీవే నీ ప్రార్థన ద్వారా యుద్ధం చేయాలి. నీవే వారిని లాక్క రావాలి, దేవుని వైపుగా మలచాలి. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో వారు కూడా రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా,